హాయ్ హలో గైస్ వాట్సాప్. ఈరోజు మరో రాయలసీమ రెసిపీ చెనిగ్గింజల చారు. అదేనండి, వేరుశనగ పప్పు లేదా పల్లీలు అంటారు కదా, వాటితో రసం పెట్టేసుకుందాం వచ్చేయండి. ఈ చెనిగ్గింజల రసము నార్మల్ రసం కంటే డిఫరెంట్గా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. వచ్చేయండి, నా స్టైల్లో చెనిగ్గింజల రసాన్ని చేసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి, ఒక ఎర్రగడ్డ తీసుకోండి, 5-6 ఎండుమిర్చి, ఒక 5-6 తెల్లగడ్డ పాయలు, 2 ఎర్రగా పండినటువంటి టమాటోలు, ఒక 100 గ్రాములు చెనిగ్గింజలు, ఒక 2-3 కరివేపాకు రెమ్మలు. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం చింతపండుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని ఇందాక చూపించిన జీలకర్ర, మెంతులు, ధనియాలు అలాగే ఎండుమిర్చి వేసి కొంచెం దూరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో వేరుశెనగ పప్పును వేసుకొని వాటిని కూడా కొంచెం దూరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న శనగగింజల్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి అన్నీ వేసుకుందాం. చల్లారిన వేరుశనగ పప్పుల్ని కూడా వేసేసుకుందాం. అలాగే 5-6 తెల్లగడ్డ పాయలు వేసుకొని మిక్సీ మూత పెట్టి వీటిని పొడి చేసుకుందాం. ఈ విధంగా మిక్సీ వేసుకోండి. మన శనగగింజల రసం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు కోసం ఎర్రగడ్డని కోసుకుందాం. అలాగే టమాటో, 2-3 వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక తీసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర వేద్దాం. ఆవాలు, జీలకర్ర చిటపట అన్నాక తెల్లగడ్డ పాయలు యాడ్ చేసుకుందాం. వీటిని ఒక 10 సెకండ్స్ వేయించుకొని కోసి పెట్టుకున్న ఎర్రగడ్డ, కరివేపాకు యాడ్ చేసుకుందాం. వీటన్నింటిని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఎర్రగడ్డల్ని మగ్గించుకుందాం. తాలింపు బాగా వేగింది, ఇలానే వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి టమాటోల్ని కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ టమాటోల్ని బాగా మగ్గనిద్దాం. మూత తెరిచి చూసి ఒకసారి మళ్ళా కలుపుకొని ఇంకో 1 మినిట్ టమాటోల్ని కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి టమాటోస్ని చెక్ చేద్దాం. టమాటోలు బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న శనగగింజల రసం పొడి వేసుకుందాం. వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటన్నింటినీ ఆల్రెడీ మేము ఫస్టే వేయించుకున్నాం కాబట్టి. వేసుకున్న రసం పొడి, టమాటోలు బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకుందాం. చింతపండు రసం మీ పులుపుని బట్టి వేసుకోండి. ఈ శనగగింజల రసానికి పులుపు అనేది కొంచెం తక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చిక్కదనానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్, పులుపు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకుందాం. అంతా పర్ఫెక్ట్గా ఉందంటే మూత పెట్టి రసాన్ని ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకుందాం. రసాన్ని ఎక్కువగా ఉడికించకండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. అంతే, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే మన శనగగింజల చారు రెడీ అయిపోయింది. రోజు తినే రసంలా కాకుండా కొత్తగా డిఫరెంట్గా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఈ రసం. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. రోజు చేసే రసం కాకుండా కొత్తగా ఈ రసాన్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో పక్కా కామెంట్ అయితే చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నన్ను అయితే ఫాలో అవ్వండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గాయ్స్.